మీరు ఎవరిని అనుసరించేటువంటి వారిగా ఉన్నారు, ఎవరితో మీరు జీవిస్తూ ఉన్నారు, ఎవరితో మీరు ఈ సంబంధం కలిగి ఉన్నారు. కాబట్టి మరి దేవుడు అయినటువంటి తండ్రి మనకి ఇచ్చినటువంటి ప్రేమను బట్టి మనం ఈ విధంగా ఉన్నాం. అయితే కొంతమంది ఏం చేస్తున్నారంటే సెలబ్రిటీలను ఫాలో అవుతున్నారు, సెలబ్రిటీలతోనే ఉంటున్నారు. మరి మీరు ఫాలో కావాల్సినటువంటిది ఎవరిని? మరి సెలబ్రిటీలనే కావాలి, వాళ్ళు ఉన్నతమైనటువంటి వాళ్ళని కావాలి, వాళ్ళలో ఉన్నటువంటిది మీరు చూస్తారు, వాళ్ళలాగా మేము జీవించాలనుకుంటారు, వాళ్ళలాగా మేము ప్రవర్తించాలనుకుంటారు, వాళ్ళలాగా మేము ఉండాలి అనుకుంటారు. కానీ అది తప్పు కాదు. కానీ మీరు అలా ఉండాలి అనంటే మరి ఆయన ఒక పెద్ద సెలబ్రిటీ అయి ఉన్నాడు, ఆయన పెద్ద గొప్పవాడు అయి ఉన్నాడు, ఆయన చాలా ధనవంతుడు అయి ఉన్నాడు, ఆయన మన కోసం దరిద్రుడు అయినాడు. మరి ఆయనను కోరి మీరు జీవించలేరా? ఆయనను కోరి మీరు బ్రతకలేరా? ఆయన వల్ల మీరు జీవించడానికి వీల్లేదా? మరి మీరు ఎందుకు ఆలోచన చేస్తలేరు? ఆయన వల్ల ఉండాలని ఎందుకు అనుకుంటలేరు? మీరు సొంత రక్షకునిగా ఆయనను అంగీకరిస్తే తప్ప ఇవన్నీ మీకు రావు. మీరు పిల్లలు అయితే ప్రపంచంలో పుట్టిన వారు దేవుని పిల్లలై ఉన్నారు, ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరు దేవుని బిడ్డలై ఉన్నారు. కాబట్టి మీకు ఆ అనుగ్రహం ఉంది. కొంతమంది వ్యభిచారులై ఉండొచ్చు, కొంతమంది లంచగొండులై ఉండొచ్చు, కానీ ఎవరు ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రేమను చూపిస్తాడు. ఎందుకంటే పుట్టిన ప్రతి బిడ్డ కూడా ఆయన పుట్టించినటువంటి వాడి, ఆయన పుట్టించినట్టే గుర్తులు. కాబట్టి వాళ్ళందరి మీద ఆయన ప్రేమ ఉంటుందట, వాళ్ళందరి మీద ఆయన దయ ఉంటుందట, ఆయనందరి మీద ఆయన కృప ఉంటుందట. మరి మీరు అలాంటి జీవితంలో చూసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇంకొక విషయాన్ని నేను చెప్తాను మీకు. అయితే జార్జ్ విల్సన్ అనేటువంటి ఒక ఆయన ఉండి ఆయన దొంగతనం చేసిందట. దొంగతనం అంటే ఏం చేయాలి? దొంగతనం అంటే ఎలాంటిది? ఆయన ఒక కొరియర్లో ఒక పోస్ట్ చేసాడు, కొరియర్లో ఒక వస్తువును పంపించాడు, అది సకాలంలో అందలేదు, అది సకాలంలో వాళ్ళ కనందనందరికి ఆయన పోయి కోర్టును ఆశ్రయించాడు. కోర్టును ఆశ్రయించినప్పుడు ఆ కోర్టుకు వెళ్ళిన తర్వాత ఆ కోర్టులో ఉన్నటువంటి ఆ జడ్జి గారు ఆయనకు ఉరిశిక్ష విధించాడు. ఆయన ఉరిశిక్ష విధించగానే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆయన ఇలాంటి పని, జార్జ్ విల్సన్ అలాంటి వాడు కాదు, జార్జ్ విల్సన్ అలా పని చేయలేదు, జార్జ్ విల్సన్ అలాంటి దొంగతనం చేసేవాడు కాదు అని అందరూ ఉత్తరాలు రాయడం మొదలు పెట్టారట. ఆ ఉత్తరాలు చదివినటువంటి అమెరికన్ ప్రెసిడెంట్ ఆయన ఒకే ఒక మాట అన్నాడట. అయితే ఆయన కోర్టుకు వెళ్ళినప్పుడు ఆయన ఉరిశిక్ష కోర్టు విధిస్తే ఆయన క్షమాభిక్ష అనేటువంటిది ఆయనకు ఒక ఉత్తరం పంపినట. క్షమాభిక్ష పెడుతున్నా ఈయనను మీరు సంపొద్దు, క్షమాభిక్ష పెడుతున్నా ఈయనను మీరు ఉరి తీయొద్దు, క్షమాభిక్ష పెడుతున్నా ఈయనను ఏమి అనకూడదు అని అన్నాడట. హల్లెలూయా. ఆ ఉత్తరాన్ని తీసుకెళ్లి మరి అక్కడ ఉన్నటువంటి ఆ దేశంలో మేయర్ ఇచ్చాడట. ఆయన ఆ జైలు వాళ్ళకు పంపించాడు, జైలు అధికారులకు ఇచ్చాడు, జైలు సూపరింటెండెంట్ ఇచ్చాడు. ఆయన ఇవ్వగానే ఆయన దగ్గరికి వెళ్ళినట. జార్జ్ విల్సన్ నీకు క్షమాభిక్ష అనేటువంటి ఒక ఉత్తరం వచ్చింది, మన అమెరికన్ ప్రెసిడెంట్ ఉన్నాడు, ఆయన నిన్ను క్షమించేసిండు. మరి ఒకవేళ నువ్వు తప్పు ఒప్పుకుంటే నేను ఇందులో నుంచి పంపిస్తాం, ఒకవేళ తప్పు ఒప్పుకోకపోతే అన్నట. ఆయన అన్నట నాకు అలాంటిది అవసరం లేదు, నాకు అలాంటిది ఏమి అక్కర్లేదు, అలాంటిది నాకు ఏమీ అవసరం లేదు, నాకు ఎవరు క్షమాభిక్ష పెట్టదు, నాకు ఎవరు క్షమించనవసరం నాకు లేదు అని ఆయన అన్నప్పుడు వాళ్ళకి ఏమి నీకు తోచలేదు, ఆమె ఏమి ఆయన అనాలో తోయలేదు, ఆయన ఏమి అనడానికి లేక మళ్ళీ సుప్రీం కోర్టుకు వెళ్ళిరట. ఆ సుప్రీం కోర్టుకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి జడ్జి గారు అన్నాడట, ఆ జడ్జి గారు అన్నాడట, ఒకవేళ దాన్ని మీరు నమ్మితే, అది ఒకవేళ దాన్ని ఆయన ఒప్పుకుంటే అది క్షమించబడుతుంది, ఒకవేళ దాన్ని మీరు ఒప్పుకోకపోతే, అతను ఒప్పుకోకపోతే అది ఒక చిత్తు కాగితము అవుతుంది అన్నాడట. హల్లెలూయా. అది ఒక చిత్తు కాగితము అన్నాడట. ఒకవేళ దాన్ని ఆమోదిస్తే అది ఏమైతుందని క్షమాభిక్ష లెటర్ అవుతుంది. ఒకవేళ అది క్షమాభిక్ష లెటర్ అవుతుంది, దాన్ని నువ్వు ఒప్పుకోలేదు అనుకుంటే అది చిత్తు కాగితం అవుతుంది, దాన్ని తీసి ఒక గుంటల పడేస్తారంట. హల్లెలూయా. ఇది చాలా గొప్ప విషయము. ఇది మీరు మరుసుకోవాలి. మీరు పిల్లల వల్ల జీవించాలి, ఆయన కోసం మీరు జీవించాలి. దీన్ని నమ్మితే మీకు ఆయన రాసిన గుంటల అవుతుంది. హల్లెలూయా. ఒకవేళ దీన్ని నమ్మకపోతే ఇది ఏమైతుంది? నీ మనసులో దేవుడు లేకపోతే, నీ మనసులో యేసయ్య లేకపోతే, నీ హృదయంలో ఆయన రాకపోతే ఇది చిత్తు కాగితము అవుతుంది తప్ప దీనికి అర్థం లేకపోతుంది. ఒకవేళ నువ్వు నమ్మితే ఇది ఏమైతుంది? నీకు క్షమాభిక్ష అవుతుంది,
నేను దేవుడు క్షమిస్తాడు. నువ్వు ఎన్నో పాపాలు చేసి ఉంటావు, నువ్వు ఎన్నో శ్రమలు అనుభవించుంటావు, నువ్వు చేయరాని పనులు చేయొచ్చు, భర్తకు తెలియక భార్య చేయొచ్చు, భార్య తెలియక భర్త చేయొచ్చునేమో. కానీ నువ్వు నమ్మితే నేను దేవుడు ఏం చేస్తాడంటే చెప్పినట్టుగా దేవుడు చెప్తున్నాడు. అది ఒకవేళ నమ్మకపోతే అది ఉత్తరే, అది ఉత్త పేపరు, అది దాని దేనికి అది ఉపయోగపడదట. హల్లెలూయా. కాబట్టి ఆయన అంగీకరిస్తలేదు, ఆయన చనిపోదాము అనుకున్నాడు, ఆయన అంగీకరించలేదు. కానీ ఆ విషయంలో మరి ఇంకొక మాట మీకు చెప్తాను. అనేటువంటి ఆయన ఉంటాడు. ఆయన గాంధీ సినిమా తీసుకున్నాడు, గాంధీ పేరు మీద సినిమా తీసుకున్నాడు, గాంధీ గారి పేరు మీద సినిమా తీసుకున్నాడు అని అంటే ఆయనను విదేశాలలో ఉన్నటువంటి ఆయనను తీసుకొచ్చారు. ఆయన తీసుకురాగానే హల్లెలూయా. కాబట్టి ఆయన ఏం చెప్పిండు, గాంధీ గారిని తీసుకొచ్చేసి గాంధీ గారి సినిమా తీసుకున్నాం, గాంధీ గారి సినిమాలో మీరు యాక్టింగ్ చేయాలి, గాంధీ గారి లాగా చేయండి అని అంటే ఆయన వెంటనే సరే అని ఒప్పేసుకున్నాడు. అయితే గాంధీ గారి లాగానే మాట్లాడుతున్నాడు, గాంధీ గారి లాగానే నడుస్తున్నాడు, గాంధీ గారు ఉన్నట్టుగానే ఉన్నాడు, గాంధీ లాగా ఉన్నాడు. ఉన్నప్పుడు ఆయనను ఆయన ఇంటర్వ్యూ చేసిండట. ఆయన ఇంటర్వ్యూ చేస్తూ అడిగినట్ట, మీరు గాంధీ గారితో నడిచిండ్రా, మీరు గాంధీ గారితో జీవించిండ్రా, మీరు గాంధీ గారితో సేమ్ గాంధీ గారు ఎలా చేసిండ్రు అలానే ఉన్నారు, గాంధీ గారు ఎలా నడుస్తున్నారు అట్లనే నడిచారు, గాంధీ గారు మాట్లాడినట్టుగా మాట్లాడారు, గాంధీ గారు ఇవన్నీ చేసినట్టుగా చేస్తున్నారు, మీరు ఏమన్నా ఆయనతో ఉన్నారా అన్నాడంట. హల్లెలూయా. కానీ ఆయన ఆ ఇంటర్వ్యూలో చెప్పిండట, నేను గాంధీ గారితో నడవలేదు, కానీ నేను గాంధీ గారిని చూడలేదు, కానీ ఆయన ఉన్నటువంటి బుక్స్ నేను చదివిన, ఆయన ఉన్నటువంటి క్యాసెట్లు నేను చూసిన, ఆయన టీవీలలో ఉన్నటువంటి ఆయన మాట్లాడిన తీరును చూసిన, కానీ అవన్నీ చూసిన తర్వాత, ఆయన రాసిన చరిత్రను చూసిన తర్వాత, ఆయన ఎలా జీవిస్తుండో చూసిన తర్వాత నేను అవన్నీ చూసి నేను తెలుసుకున్నా. హల్లెలూయా. అందుకని నేను ఆ విధంగా యాక్టింగ్ చేసిన అన్నాడట. హల్లెలూయా. ఒకవేళ నువ్వు దేవుని చూడలేదు, నువ్వు దేవుని అనుగ్రహం లేదు, నువ్వు దేవునితో జీవించలేదు, దేవునితో నువ్వు సమానంగా నడవలేదు, ఆయనను ఎప్పుడు చూడలేదు, కానీ ఆయనను చూసినటువంటిగా ఆయనలో జీవిస్తే నీకు అది వస్తుందంట, ఆయనతో నడిస్తే అది వస్తుందంట, ఆయన చరిత్ర చదివితే వస్తుందంట, ఆయన ఇచ్చిన పరిశుద్ధాత్మ గ్రంథాన్ని చదివితే వస్తుందంట, ఆయన ఎలా పోలి ఉన్నాడో ఆ విధంగా జీవిస్తా అని నీకు తెలుస్తుందంట. హల్లెలూయా. హల్లెలూయా. మీరు ఆ విధంగా ఉన్నారా? మీరు అలా జీవిస్తున్నారా? దేవుని ఎవరు ఎరగలేదు, దేవుని ఎవరు చూడలేదు, ఆయన స్వరం కూడా వినలేదు, ఆయన సన్నిధిలో జీవించి ఆయనతో ఉంటే, ఆయనతో నువ్వు గడిపితే, ఆయనతో నువ్వు ఉంటే, ఆయన నిజమైన దేవుడు అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు నువ్వు ఆయన వలె ఏమంటున్నా అక్కడ, కావున మీరు పిల్లల వలె దేవుని పోలి నడుచుకోనండి. హల్లెలూయా. మీరు పోలి నడవాలంటే ఇవన్నీ మీరు ఆయనతో జీవిస్తే తప్ప రావు. అలాంటి ఒక జీవితమును నీకు కావాలి. కాబట్టి ముందు ఏం చెప్తున్నావు ఇక్కడ, దేవునిలో రెండు విషయాలను మరి అయితే నువ్వు బలిగాను నువ్వు అర్పించుకోగలగాలి, ఆ తర్వాత దేవుని సన్నిధిలో ఉండాలి, ఆ తర్వాత దేవుని స్వరం వినాలి, ఆ స్వరము వినాలి, ఆయన సన్నిధిలో గడపాలి, ఆయన నిజమైన దేవుడని నువ్వు అంగీకరించాలి, ఆ తర్వాత అది బాధ్యతగా తీసుకొని నడవాలి. కానీ ఆ కాలానికి అనుగుణంగా నేను ఎక్కడ ఉంటే అటు మారిపోతా, ఇక్కడ ఉంటే అటు వెళ్ళిపోతా, నేను ఆఫీసులో ఉంటే ఒక తీరుగా, నేను ఇంట్లో ఉంటే ఒక తీరుగా, నేను బయటికి వెళ్తే ఒక తీరుగా ఉన్నవా? నీ జీవితం అలా ఏమైనా ఉందా? ఒక్కసారి ఆలోచన చేసుకో. నేను దేవుని పోలి బ్రతకమని చెప్తున్నాను. నేను కావున మీరు పిల్లలైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోనండి. హల్లెలూయా. దేవుని పోలి నడుస్తున్నాడు. కొంతమంది ఆఫీసులకు వెళ్ళగానే రాజభోగం ఉంటది, కొంతమంది పట్టణాలకు వెళ్ళగానే ఒక రకంగా ఉంటారు, ఇంట్లో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటారు, బయట ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటారు. కానీ మీ జీవితంలో దేవుడు చెప్తున్నాడు మీరు అలా జీవించమని అంటున్నారు. హల్లెలూయా. అయితే కొంతమంది ఏం చేస్తారు, ఒక సినిమా హీరోను చూస్తారు, సినిమా హీరోయిన్ చూస్తారు, వాళ్ళకి ఇష్టమైనటువంటి వాళ్ళ దుస్తులను చూస్తారు, వాళ్ళ బట్టలను చూస్తారు, వాళ్ళ చెప్పులను చూస్తారు, చూసి ఏం చేస్తారు, వాళ్ళలా నేను ఉండాలి, వాళ్ళలా నేను జీవించాలి, వాళ్ళలా నేను డ్రెస్ వేసుకోవాలి, వాళ్ళలా నేను చున్ని కట్టుకోవాలి, వాళ్ళలా నేను బట్టలు కట్టుకోవాలి, వాళ్ళలా నేను జీవించాలి అని అనుకుంటారు. మరి నీ నిజమైనటువంటి ఈ దేవుడు మరి ఆయనలా జీవించాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయనలా నువ్వు
ఉండాలని అనుకుంటలేవా? ఆయన ఎలా జీవించిండో నువ్వు తెలుసుకుంటలేవా? ఒక సినిమా యాక్టర్ను చూసి నువ్వు ఫాలో అవుతావు, సినిమా అసోసియేషన్ లో ఉంటావు, సినిమా అసోసియేషన్ లో జీవిస్తూ ఉంటారు, వాళ్ళందరూ ఆయనను పోలి బ్రతుకుతూ ఉంటారు. కానీ ఒక సినిమా మానవుడుగానే ఉంటాడు, కానీ దేవుడు ఆయన కన్నా గొప్పవాడు. అలాంటి జీవితం నీకు లేదా ఉందా? ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి. థ్యాంక్ యూ.